హలో నమస్తే. నిన్న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూరు రాధాకృష్ణ ఒక ఆర్టికల్ రాశారు, వీకెండ్ కామెంట్. ఆ సందర్భంగా తెలంగాణ రాజకీయాలపైన కొన్ని వ్యాఖ్యానాలు చేశారు ఆయన. ఏంటవి? వ్యాఖ్యానం కూడా కాదు, ఆయనకు తెలిసినట్టుగా అథెంటిక్గా కొన్ని వివరాలు చెప్పారు. ఏంటంటే ఇటీవల జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి తలంటారంట. మంత్రులపైన ఆగ్రహం వ్యక్తం చేశారంట. మంత్రులకు వార్నింగ్లు ఇచ్చారంట. మంత్రులకు ఇక నేనేంటో చూస్తారో అని చెప్పారంట. ఇంతకాలం భరించాను, ఇక భరించలేను అని చెప్పారంట. మీకోసం నేను ఇంత దిగొస్తే మీరు ఇలా చేస్తారా, నన్ను డిఫైమ్ చేస్తారా, మీ సంగతి ఏంటో చూస్తాను, తేలుస్తానని చెప్పారంట. ఎవరైనా గీత దాటితే మంత్రి పదవి నుంచి పంపించేస్తాను, బర్తరఫ్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారంట. ఇది జరిగింది అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశారు. ఇది జరిగింది అని ఆయన రాయడంతో పాటు మంత్రులకి రేవంత్ రెడ్డి తలంటిన సంగతి తెలియదు, కానీ ఈయన కూడా తలంటారు. మంత్రులంతా ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అని రాశారు. మంత్రులంతా తామే ముఖ్యమంత్రులుగా ప్రవర్తిస్తున్నారు అని రాశారు. మంత్రులంతా అవినీతిలో కూరుకుపోయారు అని రాశారు. మంత్రులంతా సంపాదనపై మాత్రమే దృష్టి పెడుతున్నారు అని రాశారు. మంత్రులు ప్రభుత్వాన్ని, పార్టీని గాలికి వదిలేశారు అని రాశారు. మంత్రులు కేవలం స్వలాభం మాత్రమే చూస్తున్నారు అని రాశారు. మంత్రులు తమ కాంట్రాక్టులు, డబ్బులు సంపాదించుకోవడం పైన మాత్రమే దృష్టి పెట్టారని రాశారు. ఈ మంత్రులంతా కలిసి ముఖ్యమంత్రిని డిఫేమ్ చేస్తున్నారు అని రాశారు. ఈ మంత్రులకు సంపాదన పైన ఉన్న దృష్టి ప్రజలపైన, పాలనపైన లేదు అని రాశారు. ఇలా మంత్రులపైన ఎన్ని మాటలు అనాలో రేవంత్ రెడ్డి గంటసేపు ప్రైవేట్గా మంత్రులను ఉద్దేశించి ఏం మాట్లాడారో మనకు తెలియదు, కానీ రాధాకృష్ణ తెలంగాణ క్యాబినెట్ మంత్రులందరినీ కలిపి అన్న మాటలేంటో మాత్రం అక్షరాల రూపంలో ఉన్నాయి. కొంతమంది మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారు. నా దృష్టిలో చాలా పెద్ద మాట అది, చాలా పెద్ద మాట. సమయంతో నిమిత్తం లేకుండా కొంతమంది మంత్రులు అధికారులను, మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారు. ఈ మాట రాశారు ఆయన. ఇది గనక నిజమే అయితే ఆ మంత్రులపైన చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రిని ఆపుతున్నది ఎవరు? మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్న మంత్రులను ఇది సరైంది కాదు అని కూడా ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశంలో చెప్పి ఉండాలి కదా, ఎందుకు చెప్పలేదు? మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకోవడం చిన్న విషయం కాదు, ముఖ్యమంత్రికి ఈ విషయం ఎందుకు తెలియలేదు? ముఖ్యమంత్రికి ఈ విషయం తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారా? తెలిసి వాళ్ళను, మంత్రులను కంట్రోల్ చేయాల్సిన అవసరం మంత్రులు సెక్రటరియట్లోనో లేకపోతే డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యాలయాల్లోనే మాత్రమే రివ్యూలు చేయండి, అధికారులను ఇంటికి ఎందుకు పిలిపించుకుంటున్నారని ఒక మాట ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోయారు? మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారు మంత్రులు అని ఓ పత్రిక కథనం రాస్తే తెలంగాణ క్యాబినెట్లో ఒక్క మంత్రి స్పందించడా? ఒక్కడంటే ఒక్క మంత్రికి ఆత్మగౌరవం లేదా? మొత్తం మంత్రులంతా మహిళా అధికారులను ఇంటికి పిలిపించేసుకుంటున్నారా? నిజంగానే పిలిపిస్తున్నారా? మీ మౌనం అర్ధాంగీకరంగా చూడాల్సిన అవసరం లేదా? రాధాకృష్ణ చెప్పినట్లుగా మహిళా అధికారులని మొత్తం తెలంగాణ క్యాబినెట్ మంత్రులంతా ఇంటికి పిలిపించి రివ్యూలు చేస్తున్నారా? అందుకే మీరు కిక్కురుమనకుండా మౌనంగా ఉన్నారా? రాధాకృష్ణ చెప్పినట్లు ముఖ్యమంత్రి మీకు క్యాబినెట్ సమావేశంలో తలంటారా? మీ అవినీతి గురించి మాట్లాడారా? మీ అక్రమాల గురించి మాట్లాడారా? వీటన్నిటిపైన ఒక్క మంత్రికి కనీసం కోపం రాలేదు, కనీసం పౌరుషం రాలేదు. బయటకు వచ్చి మాట్లాడాలంటే రాధాకృష్ణ అంటే భయమో, రేవంత్ రెడ్డి అంటే భయమో ఉంటే ఉండొచ్చు, కానీ కనీసం ఒక పత్రికా ప్రకటన చేసే స్వేచ్ఛ కూడా మీకు లేకుండా పోయిందా? ఎవరికి భయపడుతున్నారు? రాధాకృష్ణకా, రేవంత్ రెడ్డికా? మీరు చేసింది నిజమే అయితే నిజం కాబట్టే మీరు సైలెంట్గా ఉంటున్నారా? మీ అక్రమాలు నిజం కాబట్టే సైలెంట్గా ఉంటున్నారా? మీ అవినీతి నిజం కాబట్టే సైలెంట్గా ఉంటున్నారా? మీ కొట్లాటలు నిజం కాబట్టే సైలెంట్గా ఉంటున్నారా? మీరు అధికారులను ఇంటికి పిలిపించుకోవడం నిజం కాబట్టే సైలెంట్గా ఉంటున్నారా? చచ్చిపోయిందా మీ ఆత్మగౌరవం? అటువంటి మాట బయటకు వచ్చిన తర్వాత మీరంతా అవినీతి పరులు, మీరంతా దొంగ పనులు చేస్తున్నారు, మీరంతా ప్రభుత్వాన్ని పట్టించుకోవట్లేదు, పార్టీని పట్టించుకోవట్లేదు అని ఓ పత్రిక కథనం రాస్తే మీ ఇంట్లో వాళ్ళనే మిమ్మల్ని ప్రశ్నించరా? మీ ఇంట్లో వాళ్ళకి మీరు మొహం చూపించగలుగుతున్నారా? కనీసం వాళ్ళకైనా ఆన్సర్ చెప్పాలి కదా, మీ కాన్షియస్కైనా ఆన్సర్ చెప్పుకోవాలి కదా. తెలంగాణ మంత్రుల్లో ఏ ఒక్కరికి పౌరుషం లేకుండా పోయిందా? చచ్చిపోయిందా? ఆత్మగౌరవాన్ని వదిలేశారా? నిజమో కాదో చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇక ఆయన రాసిన మాటల్లో మంత్రులు అవినీతులు, మంత్రులు ఇంకా అది ఇది అని రాశారు. మంత్రుల అవినీతి సరే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పైన అలిగేషన్స్ ఏం రాలేదా? కొండా సురేఖ ఆరోపణలు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల గురించి అలిగేషన్స్ చేసిన సందర్భంలో ఒక్క పూటైనా రాశామా?
అప్పుడు ముఖ్యమంత్రిని ఎవరు పిలిచే తలంటాలి? ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపైన అనేక అలిగేషన్స్ వస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రిని ఎవరు పిలిచి తలంటాలి? ఈ ప్రశ్న న్యాచురల్గా రైజ్ అవుతుంది. ఆ పెద్ద మనిషికి కనపడదు ఎందుకో. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సరైన అవగాహన లేకుండా ముందుకు పోవడం వల్ల ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చింది. ఇది కూడా ప్రభుత్వం పరపతిని ప్రజల్లో పలచన చేసింది అని రాశారు ఆయన. మంత్రులు అవినీతి చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, మంత్రులు ఇంకేదో చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు. ఓకే, బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం అప్రతిష్ట పాలు కావడం వెనక ఏ మంత్రి హస్తం ఉంది? ఏ మంత్రి ఇన్సిస్ట్ చేసి, ఏ మంత్రి మాత్రమే లీడ్ తీసుకొని బీసీ రిజర్వేషన్ల అంశంలో అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కి పంపించి రాష్ట్రపతికి పంపించండి, కాలేదు, తర్వాత ఆర్డినెన్స్ ఇవ్వండి, అది కాలేదు, తర్వాత జీవో ఇవ్వండి, అది కాలేదు, ఇదంతా సలహాలు ఇచ్చిన మంత్రి ఎవరు? మంత్రులే సలహా ఇచ్చారా? ముఖ్యమంత్రికి సంబంధం లేదా? ఎన్ని సభల్లో ముఖ్యమంత్రి బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏం మాట్లాడారు? ఆ మాట్లాడిన అన్ని సందర్భాల్లో బాధ్యత ముఖ్యమంత్రిది కాకుండా ఏ ఒక మంత్రితో ఎందుకు అవుతుంది? బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం అబాసుపాలు కావడం వెనుక ముఖ్యమంత్రి పాత్ర కాకుండా ఇంకెవరిది ఉంటుంది? ఈ విషయంలో కంటిన్యూస్గా లీడ్ చేస్తూ వచ్చింది ముఖ్యమంత్రి కాక ఇంకెవరు? బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీహార్లో ఏం జరిగిందో, కర్ణాటకలో ఏం జరిగిందో, రాజస్థాన్లో ఏం జరిగిందో, గుజరాత్లో ఏం జరిగిందో, మహారాష్ట్రలో ఏం జరిగిందో కనీస అవగాహన లేకుండా ఓ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం వెనక వెళ్ళడానికి కారణం, వెళ్తే దాని తప్పు ప్రభుత్వ అధినేతది కాకుండా ఎవరిది? బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం అబాసుపాలు కావడం వెనక బ్లేమ్ ఎవరు తీసుకోవాలి? బ్లేమ్ అయింది అని రాసిన వ్యక్తి ఆ బ్లేమ్కు కారణం ఎవరో రాయాలి కదా. ఆ బ్లేమ్ జరగడానికి రీజన్ ఏంటో రాయాలి కదా. ఎందుకు రాయలేదు? అధిష్టానం కూడా ముఖ్యమంత్రికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అంట. రాజశేఖర్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అధిష్టానం, కానీ ఈయనకి ఇవ్వట్లేదు ఇప్పుడు అని. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2004లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బలంగా ఉంది, 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించింది. చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఢిల్లీలో ఉంది. రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణకు సంబంధించిన, ఆంధ్రాకు సంబంధించిన అనేక మంది నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంకరేజ్ చేస్తూ వచ్చింది, బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి మోనోపోలీ, రాజశేఖర్ రెడ్డి నాయకత్వం ద్వారా ఆయన తెచ్చుకున్నది తప్ప అధిష్టానం ఇచ్చింది కాదు. ఓ నాయకుడికి అందరినీ కలుపుకొని పోవడం, అందరిలో యాక్సెప్టెన్సీ తెచ్చుకోవడం అనేది ఇంకొకరు ఇస్తే రాదు. వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ నాయకత్వ లక్షణాల ద్వారా తెచ్చుకుంటే వస్తుంది. మీకు నేను చెప్పాల్సి రావడం, అటువంటి ఫ్రీ హ్యాండ్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చి ఇక్కడ ఇవ్వలేదు అని చెప్పదలుచుకున్నారు. అధిష్టానాన్ని బ్లేమ్ చేయదలుచుకున్నారు, మంత్రుల్ని బ్లేమ్ చేయదలుచుకున్నారు. ముఖ్యమంత్రి మాత్రం అద్భుతం అని చెప్పదలుచుకున్నారు. ఏంటి మీ ఇంట్రెస్టు? రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణలో మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు లేరా? రాజశేఖర రెడ్డికి సంబంధమే లేకుండా పీసీసీ అధ్యక్షుడు నియామకం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జరిగింది నిజం కాదా? రాజశేఖర రెడ్డికి సంబంధం లేని వాళ్ళు, రాజశేఖర రెడ్డికి ఇష్టం లేని వాళ్ళు క్యాబినెట్లో ఉన్నమాట నిజం కదా, అధిష్టానం సూచనలతో. అయినప్పటికీ వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి కదా లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. పార్టీ పైన, ప్రభుత్వం పైన, రాష్ట్రం పైన పట్టు సాధించాడు రాజశేఖర రెడ్డి. ఈరోజు నిజానికి కేంద్రంలో బలంగా లేదు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఆడించే పరిస్థితుల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు. నిజానికి ఇప్పుడు ఎక్కువ ఫ్రీ హ్యాండ్ తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది అధిష్టానం దగ్గర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అధిష్టానం అని ఆ పత్రికా అధినేత కాంగ్రెస్ అధిష్టానాన్ని విలన్ చేస్తున్నారు, కాంగ్రెస్ మంత్రులందరినీ అవినీతి పనులు చేస్తున్నారు, కాంగ్రెస్ మంత్రులు అధికారులను ఇంటికి పిలిపించి రివ్యూలు చేస్తున్నారని చెప్తున్నారు. అయినప్పటికీ ఒక్క కాంగ్రెస్ మంత్రికి కూడా పౌరుషం లేకపోవడం, ఆత్మగౌరవం లేకపోవడం, స్పందించలేకపోవడం చూస్తే వీళ్ళ ఆత్మగౌరవం ఎక్కడో చచ్చిపోయింది అని అనిపిస్తోంది. సాయంత్రానికి ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోకపోయినా ఆ పెద్ద మనిషిని, ఆ పత్రికాధిపతిని ప్రసన్నం చేసుకుంటే చాలు అని ఆయనకి ఫోన్ చేసి క్యాబినెట్లో ఏం జరుగుతుందో, అక్కడేం జరుగుతుందో, ఇక్కడేం జరుగుతుందో, డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ముందే మాట్లాడుకుని ఆయనకు కావాల్సిందేదో ఆయనకి ఇచ్చేసి, ఆయనకు కావాల్సిందేదో ఆయనకు చేసేసి మన మీద ఏం వార్తలు రాకుండా చూసుకుందాం అనే పరిస్థితుల్లోకి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు వెళ్ళడం దౌర్భాగ్యం. అటువంటి పరిస్థితిలో కొంతమంది మంత్రులు ఉన్నారు. ఐ కెన్ నేమ్ ఇట్, బట్ నాట్ నౌ. ఇటువంటి వ్యక్తుల నాయకత్వంలో ప్రభుత్వం నడిస్తే, ఇటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటో,
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాస్తున్న రాతల వెనుక ఉద్దేశాలేంటో అధిష్టానం గమనించకపోతే లాంగ్ రన్లో కాదు, వెరీ సూన్లో కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరగబోతోంది.